అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. అమెరికా పిచ్చితో భార్యను హింసించి విడాకులు ఇచ్చిన ఓ భర్త ఆమె కమ్యూనికేషన్ ఎంత ఈజీ అయిపోయింది రాలుడు. ఈ పాడి వరల్డ్ అంతా కవర్ అయిపోయి ఉంటుంది. దీన్ని ఇదేంటి ఆగదు? అది సెల్ ఫోన్, ఇది రిమోట్. జ్యోతిలక్ష్మితో కలిసి భార్య క్రాంతి. అమ్మ చూడదు, వాడు కన్ను కొడుతున్నాడు. నేను చూడండి, జులై సచ్చినాడు. నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది? పరువు అంతా గంగలో కలిసిపోయిందిరా. ఉంటే కదా కలిసిపోవడానికి. దీనికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు. నా కాళ్ళు ఆడడం లేదు. అందరూ గొంగళ పురుగును చూసినట్టు చూస్తున్నారా? శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు ఎక్కడా? శంకర్ గారు ఎక్కడా? అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్. చెప్పించాలు నిన్న అసలు అదేంటండి బాబు అలా కోపడతారు? ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్, న్యూస్ పేపర్ లో వాల్ పోస్టర్లు, పబ్లిసిటీ అదిరిపోతుందండి బాబు. ఆఫీసు ఆపుకోలేక వచ్చేసానండి బాబు, వచ్చేసాను. హలో, రియల్లీ? అయ్యి బాబు, ఎంత ఆనందమైన వారు చెప్పు. నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను. ఫ్లాష్ న్యూస్, మీ పోస్టర్ మీద ఇప్పుడే పడిందట. పేడబుద్ద అదిగో చూసారా? నా ఒక్క మాటకే మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఇదిలోకి వెళ్ళారనుకోండి, మీ బతుకు ఎరగడ్డే. అంటే పిచ్చి హాస్పిటల్ అయ్యి బాబు, అన్ని భలే అర్థం చేసుకుంటారండి మీరు. వెళ్ళిపోయాం. అందుకే మా చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తా అంది. అక్కడైతే ఎవడ పిల్లలు ఎవరితో లేచిపోయినా ఎవడ పట్టించుకోడు. ఓ, నువ్వు ఆ రూట్ లో వచ్చావా? లేకపోతే నన్ను వదిలేసిన ఆడితే అంత హ్యాపీగా ఉంటే మనమైనా చెవులు పువ్వు పెట్టుకుంది. మనకు కూడా ఏదైనా మ్యాచ్ చూడు, డౌరీ గురించి వరీ లేదు. 1 లక్ష అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఈ టెన్షన్ నేను తట్టుకోలేను మావయ్య. ప్లీజ్ మావయ్య, నీకు దండం పెడతా మావయ్య. ఆ లూసీ కాపోయినా పర్వాలేదు మావయ్య. ఓకే, డన్. ఇలా కూర్చోమ్మా. బాగుందా మావయ్య? కుంటిదో పిల్ల లెగ్స్ మాటకేం కానీ ఫేస్ చూస్తే లక్ష్మిరా. ఫేస్ కాదు, పర్స్ చూస్తే. ఏ నీకు నచ్చలేదా? దీనికన్నా క్రాంతి బెటరేమో. దాని గొడవ ఎందుకు ఇక్కడ? నన్ను ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్? వేసుకో, ఒకటి కాదు 100 వేసుకో. ఏ ఆర్దాన్ని ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏ ఆర్దైనా కోరుకుంటుంది. మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో అస్సలు తాకలేదు. 100% అన్టచబిలిటీ. కావాలంటే మా మాయన అడుగు. నాకు పెట్టరా బాబు. థ్యాంక్స్. కన్ఫర్మ్ అయిపోయింది డాడీ. ఏంటది? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్, అంత అందమైన అమ్మాయితో 1 ఇయర్ కాపురం చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు, నువ్వు మగాడివి కాదు. సారీ, నో మ్యాచ్ ఫిక్సింగ్. లంగాలు, లుంగీలు, రంగురంగుల చీరలు. అమ్మగారు, క్రాంతమ్మ గారు, మంచి మంచి పట్టు చీరలు అట్టుకొచ్చాను అమ్మగారు. రండమ్మ గారు త్వరగా. వస్తున్నా. ఇదేంటిది? వాయిస్ కనపడుతుంది, అమ్మాయి గారు కనపడతలేదు. ఇక్కడున్నా. ఇదేటమ్మగారు, ఇల్లు మారిపోయారా? కాదు, మొగుడు మారిపోయాడు. వెళ్ళా అసలే పెళ్ళైన వాడిని మళ్ళీ మళ్ళీ పెళ్ళంటే వినేవాళ్ళకి బాగుండదు బేబీ. ఏంటి, నీకు పెళ్ళయిందా? 4 సార్లు. నిన్ను చేసుకుంటాననుకున్నావా? ఎంగిలి పండు నైవేద్యానికి పనికిరాదు డార్లింగ్. నువ్వు సెకండ్ హ్యాండ్ వి. డోంట్ ఫర్గెట్ దట్. మరైతే జీవితాంతం నేను నీతోనే కలిసిండాలి అని నువ్వు అన్నావుగా? అన్నాను. నా కీపుగా, వైఫ్ గా కాదు. అందుకేనా నా సంసారంలో నిప్పులు పోసి నన్ను లేవ తీసుకొచ్చావు? సారీ, నిన్ను లేవదీసుక మాత్రమే వచ్చాను. నువ్వు నిప్పులే పోసుకున్నావో నీళ్లే పోసుకున్నావో దట్స్ యువర్ పార్ట్. నాకనవసరం. నన్ను ప్రపంచ సుందరిగా నిలబెడతానన్నా? అన్నాను. అందుకేగా నా ట్రయల్స్ నేను చేస్తున్నాను. నీ ఆస్తికి అధిపతిని చేస్తానన్నా? నేననలేదు, అది నువ్వనుకున్నావు. స్వర్గాన్ని చూపిస్తానన్నా? ఇదన్నాను. అందుకేగా రోజు చూపిస్తున్నాను. మళ్ళీ కావాలా? దా చూపిస్తాను. అదేనా స్వర్గం అంటే? అదే నా స్వర్గం, ఇదే నా జీవితం. నీచుడా. ఏంటే పెద్ద పత్తిత్తరా మాట్లాడుతున్నావు? జరిగిందేదో జరిగిపోయింది, నన్ను వదిలే భాను, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావే? నిన్నెక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తానే. నాతోనే పెట్టుకుంటావే? నేనంటే ఏంటో చూపిస్తానే. అయిపోయావే, అయిపోయావు. సలీం, దీని కథ క్లైమాక్స్ వచ్చింది. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ టైప్ చేయించు. ముంబై కాదురా, దుబాయ్కి.
డాడీ మీరా రండి రామ్మా రా రండి డాడీ కూర్చోండి కూర్చోమ్మా ఎలా ఉన్నారమ్మా కావాలని చచ్చిపోలేం కదమ్మా, చచ్చినట్టు బ్రతుకుతున్నాం. మమ్మీ విడాకులు తీసుకున్నావు సరే, మళ్ళీ పెళ్ళంటే కర్మ. ఇదే 10 ఏళ్ల కిందట జరుగుంటే అడ్జస్ట్ అవ్వాలి గాని విడాకులంటే కర్మ అనేదానివి. అందుకే ఇంకో 10 ఏళ్లు పోని నేను ఈ రోజు చేసిందే కరెక్ట్ అని ఆ రోజు ఒప్పుకుంటా. అంటే నీ చుట్టూ ఉన్న సంఘాన్ని కూడా పట్టించుకోవన్నమాట. కాదనే పుల్లమ్మ సంఘమే, అవుననే ఎల్లమ్మ సంఘమే. ఏ సంఘం మాట వినాలి, ఏ సంఘాన్ని పట్టించుకోవాలి? అది కాదురా, నువ్వేం చేసినా దాని ఎఫెక్ట్ మా మీద ఉంటుంది. తలో రకంగా అంటుంటే తల తీసేసినట్టుగా ఉందిరా. ఎవరైనా అలా అన్నప్పుడు పెళ్ళయ్యాక దాని అడ్రస్ మారిపోయింది అని జస్ట్ ఆ ఎదురింటికి రీడైరెక్ట్ చేస్తే చాలు, నా పర్పస్ సర్వైనట్టే. బేబీ, ఆడది కన్ను లాంటిదట. శరీరంలో ఏ అవయవానికి దెబ్బ తగిలినా కన్నే ఏడుస్తుంది. ఈ సమాజంలో ఏ మగాడు తప్పు చేసినా ఆడదే ఏడుస్తుంది. అంత డెలికేటరా ఆడదంటే. కన్ను కాదు డాడీ, 3వ కన్ను. అది మూసున్నంతకాలం అక్కడున్నట్టే తెలీదు. వెక్స్ అయి తెరుచుకుందో అగ్ని అగ్ని కురిపించి బూడిద చేస్తుంది. అది డాడీ ఈ కాలం ఆడది. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. మన ఇంటికి వెళ్ళిపోదాం. నీకు ఇంకా ఈ కాలనీలో ఉండాల్సిన అవసరమే ఉందిరా. ఉంది డాడీ, ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండాల్సిన అవసరం ఉంది. అది కాదే, నేను చెప్పిన మాట విని. నీకు తెలీదు మమ్మీ, వాడు మొగుడు అనే ముసుగులో నా గుండెనెంతగా పిండేశాడు. నీకెవరికీ తెలీదు. పెళ్లి బొట్టును కన్నీటి బొట్టు చేసి ఒక్క చుక్కతో నా సంతోషాలన్నిటికీ చుక్క పెట్టాడు. తెల్ల కాగితం లాంటి స్వచ్ఛమైన నా జీవితం మీద పెళ్లి అనే 2 అక్షరాల మచ్చ వేశాడు. ఆ మచ్చనే డాడీ నేను ఇప్పుడు బ్యూటీ స్పాట్ గా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాను. ప్లీజ్ డాడీ, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. జనరల్ గా ఆడాలి అలా చేయరు కదా వదినా. ఇది మాత్రం నిజమేంటి వదినా? మొగ్గుని మార్చడం కోసం ఇంకొకటి కురుకున్నట్టు నాటకం ఆడుతుందంట. అంతేనంటావా? అంతే ఉంటుందిలే. ఆ పంపే డబ్బేదో డీడీఓ మనీ ఆర్డర్ చేసి సరిపోదా? ప్రతి నెల నువ్వే పర్సనల్ గా వచ్చి ఇక్కడ నా ఇమేజ్ ఏమి డ్యామేజ్ చేయనక్కర్లేదు. ప్రతి భార్య భర్త నుండి కోరుకునేది చిడికెడు ఆప్యాయత, పిడికెడు అనురాగం. అవే నే ఆడదానికి సిసలైన సంపదలు. నన్ను వదులు, నేను చావాలి. ప్లీజ్ రేఖ, ఆగు. నా మాట విను. ప్లీజ్ నన్ను వదిలేయ్, నన్ను చావని. Shut up. మనిషికి దేవుడిచ్చిన వరం పేరే జీవితం. ఆ వరాన్నే శాపంగా మార్చుకున్న భూమి నేను. లెట్ మీ డై. సమస్యలన్నిటికీ చావే పరిష్కారం అయితే ఈ ప్రపంచం మొత్తం ఎప్పుడో వల్లకాడేది. ప్లీజ్ రేఖ, నా మాట విను. నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను సాల్వ్ చేస్తాను. దీన్ని వెంట పెట్టుకొచ్చావెందుకు? పాపం రేఖ జీవితంలో ఏం దెబ్బతిందో ఏమో సూసైడ్ చేసుకోపోయింది. ఆత్మహత్య చేసుకోబోయావా? ఏ, నీ బ్రతుకు అందాల హరివిల్లు కదూ. అదే ఆ రోజు నువ్వన్నమాటే చెదిరిపోయిందా? అవునులే, ఉంచుకున్నవాడు తనకున్న ప్రాపర్టీస్ నీ పేరున రాయనన్నాడనో, ఇంకా బాగా డబ్బున్నోడితో లేచిపోయింటే మిస్ వరల్డ్ కిరీటం మిస్ అయ్యేదాని కాననో, ఇలా ఏవేవో పాపం నీకుండే ప్రాబ్లమ్స్ నీకుంటాయి. రైట్? క్రాంతి, నన్ను క్షమించు క్రాంతి, నన్ను క్షమించు. ఎవరు చేయని మహాపాపం నేను చేశాను. నన్ను చంపే. కిల్ మీ క్రాంతి, కిల్. ఏం నువ్వనేది? నిజంగానే మరవా? పెళ్ళంటే పవిత్ర బంధమని, మంగళసూత్రం అంటే ఒక నైతిక సూత్రమని అవన్నీ పోగొట్టుకున్న తర్వాతే నేను అర్థం చేసుకున్నాను. అందుకే చావు తప్ప నాకు వేరే దారి లేదు. క్రాంతి ప్లీజ్, నాకింత విషం ఇచ్చి పుణ్యం కట్టుకోవే ప్లీజ్ క్రాంతి. ఊరుకోవే, అవే మాటలు. జరిగిందేదో జరిగిపోయింది. ఊరుకో.